అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే వృత్తిపరంగా అధిక శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. కెరీర్కి సంబంధించి ప్లానింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పరంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో శ్రమ ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ లాంటి మానసిక ప్రశాంతత అనేది కూడా తగ్గడం, అధికంగా ఆలోచించడం వల్ల, అధికంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి లాంటిది, తద్వారా ఎక్కువ ఆలోచనలతో కొంత ఘర్షణాత్మకంగా వాతావరణం ఉండడం, దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి మీరు అధికంగా శ్రమ పడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి అధికంగా ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశము. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా అవకాశాలు లాంటివి లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ గృహంలో మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం, లేకపోతే వారి యొక్క స్నేహవర్గంతో కానీ, వారి యొక్క బంధువర్గంలో వ్యక్తులతో కానీ, దూర ప్రదేశాల్లో ఉండే ఆ వ్యక్తుల యొక్క సహకారంతో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎదురు చూస్తున్న విషయాల్లో మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. విద్యాపరంగా అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్గా ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేసే వారికి కూడా చాలా మంచి అవకాశాలు ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన వాతావరణం, పనులలో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆ రకమైన ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి రావడం, అలాగే సంతాన వర్గం, మీ సృజనాత్మక సంబంధించిన విషయాలు, ఒత్తిడి, శ్రమ అనేవి, అలసట అనేవి అధికంగా ఉండడం, అలాగే ఆశించిన వ్యక్తులతో, అంటే పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యమైన ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నతాధికారుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి మీరు విశేషంగా కృషి చేసినప్పటికీ కూడా వాట్లల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, సమయానికి మీరు ప్రతిస్పందించడానికి అవకాశం లేని పరిస్థితులు లాంటివి రావడం వల్ల అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో వచ్చే ఆటంకాల వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి, పుణ్యబలం పెంచుకోవడానికి శ్రీరామ జయరాం జయ జయ రామ రామ చేయాలి.